నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నర్సన్నపేట పర్యటన కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితమైందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ నర్సన్నపేటకు వచ్చిన ముఖ్యమంత్రి జిల్లాకే వరాలు ప్రకటిస్తారని ఆశించామని, కానీ ఆయన ఊసురు అనిపించారని విమర్శించారు. ఉత్తరాంధ్ర వలసల నివారణ, జిల్లా ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చెప్పినవన్నీ పాత ముచ్చట్లేనని, జిల్లాకు కొత్తగా తెచ్చిన నిధులు లేదా పరిశ్రమలు ఏవో ప్రకటించడంలో సీఎం పూర్తిగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. వంశధార, మడ్డు వలస, నేరడి బ్యారేజీల గురించి చంద్రబాబు నాయుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, కానీ గతంలో ఆయన అధికారంలో ఉండి ఆ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేకపోయారని కృష్ణదాస్ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 24 నెలల్లో జిల్లాలో ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, జిల్లాలో జొన్న రైతులను నిలువుగా మోసం చేశారని, వ్యవసాయ, వైద్య, విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేశారని కృష్ణదాస్ విమర్శలు గుర్పించారు.